రాష్ట్రంలో పశు సంపదను పూర్వవైభవం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం గోశాల రూపంలో ఈరోజు ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టింది. కాకపోతే ఆ మూగజీవాలకి వైద్య సేవలు అందించినటువంటి సిబ్బంది విషయంలో మాత్రం కర్కశ వైఖరిని చూపుతున్నారని ఆ సిబ్బంది అంతా వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రెడ్ బుక్ పాలన రాజకీయాలకే కాదు, అప్పటి ప్రభుత్వం నియమించిన ఉద్యోగస్తుల పట్ల కూడాను ఈరోజు అమలు చేస్తున్నారనడానికి పశు సంవర్ధక శాఖలో 1962 వాహనాలకు సంబంధించినటువంటి సిబ్బంది వైద్యులతో పాటు సహాయకులను కూడా తొలగించడం, రాష్ట్ర వ్యాప్తంగా 1100 మంది ఈరోజు రోడ్డున పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 66 మంది ఉపాధి కోల్పోయి తమకు ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఉద్యోగాన్ని నమ్ముకున్న వారికి ప్రత్యామ్నాయం చూపకుండా పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రాతినిధ్యం జిల్లాలో ఎవరికి తమ సమస్యను చెప్పుకోవాలని చెప్పి ఈరోజు ఆందోళన బాటపడుతున్నారు. వీరి సమస్యపై ప్రస్తుతం అసలు వారికి ఏ అన్యాయం జరిగింది, 1962 పశు సంచార వాహనాల్లో ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారు, ఈ పనిచేస్తున్న క్రమంలో ఆ వాహనంలో పనిచేసిన 3 ఉద్యోగస్తులు అంటే జిల్లాలో 66 మంది, రాష్ట్రంలో 1100 మందిని ఇలా అర్ధాంతరంగా తొలగించడంపై మాత్రం తీవ్ర ఆందోళన నెలకొనుంది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి జిల్లాలో కూడాను ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పాల్పడడం మాత్రం అందరూ ఆవేదన చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎన్నాళ్ళుగా మీరు ఇందులో పనిచేస్తున్నారు, మీకు ఎటువంటి ఆదేశాల మేరకు తొలగించడం జరిగింది, తొలగించిన దాంట్లోనూ నిబంధనలు పాటించే తొలగించారా లేకపోతే అర్ధాంతరంగా ఏమైనా సమాచారం వచ్చింది? నమస్తే సార్, నా పేరు సంతోష్. నేను శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలంలోని 1962 అంబులెన్స్కి పశువుల అంబులెన్స్కి పైలట్గా అంటే డ్రైవర్గా పనిచేస్తున్నాను. నా తోటి కార్మికులైన పారావెట్స్ అండ్ డాక్టర్స్ ఉంటారు నాతో పాటు. మాకేంటంటే మేము 2022 మే నెల 19వ తారీఖు మాకు రిక్రూట్మెంట్ ఇచ్చారండి. మేము కూడా మాకు ఎటువంటి రికమెండేషన్ కాకుండా జెన్యూన్ పరమైన రికమెండేషన్ మమ్మల్ని తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము ఈ కార్యక్రమంలోకి మేము కూడా వచ్చాము. కానీ ఇప్పుడు ఏమైందంటే నిన్న 15వ తారీఖు ఈ 2వ నెలలోని రాత్రి 9 గంటలప్పుడు మాకు ఒక వాట్సాప్లో నోటిఫికేషన్ వచ్చింది. అదేమంటే మిమ్మల్ని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నాం అనేది. అదేంటంటే ఎవరికి ఏం అర్థం కాలేదు. రాత్రి ఏమిటి కార్యక్రమం ఇలా జరిగిందా అనేసి వెంటనే మా సంబంధిత అంటే మేము ఒక జీవికే ఈఎంఆర్ అనే కంపెనీలో ఒక సంస్థలో కాంట్రాక్ట్ ఎంప్లాయీలుగా మేము పనిచేస్తున్నాం. అదేంటంటే కంపెనీకి ప్రశ్నిస్తే మాకేమీ తెలియదు, గవర్నమెంట్ నుండి మాకు ఆదేశాలు వచ్చి ప్రస్తుతానికి మీ వెహికల్స్ని ఆఫ్ చేయాలి అని చెప్పి వచ్చింది. ఇదే కారణం మీద మేము మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మరి పశువర్ధక శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిస్తే ఆయన ఏమన్నారంటే ఈ పాత గవర్నమెంట్లో చాలా అవకతవకలు జరిగాయి, అందువల్ల మీ ప్రాజెక్ట్ని ఆపడం జరిగింది. మేము కూడా అడిగాం, సరే ఇంత సడన్గా మమ్మల్ని ఆపేస్తానంటే ఎలా అవుతుందంటే వాళ్ళు కూడా సార్ స్పందించి ఇది చాలా అవకతవకలు జరిగాయమ్మా, మీకు రిక్రూట్మెంట్ అనేది మళ్ళీ తీస్తాము, అంతవరకు మీరు వెయిట్ చేయాలి, అది ఎప్పుడవుతుంది అనేది మేము కూడా చెప్పలేము. ఇప్పుడు ఎందుకంటే బడ్జెట్ అనేది చాలా తక్కువలో ఉంది, అందుకు కారణమైన పాత గవర్నమెంట్ మీద మీరు అడగలేకపోయారు, మమ్మల్ని అడుగుతున్నారు కానీ మేమే సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మాకు అంత నిధులు లేవు మా గవర్నమెంట్ దగ్గర. మీరు కూడా మాకు సహకరించండి, కొత్త వెహికల్స్ వచ్చేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాము అని అన్నారు. మాకు కూడా ఒక ఉద్యోగ భరోసా అనేది మాత్రం ఇటువంటి ఎవరు కూడా ఇవ్వడం లేకపోతున్నారు. ఇటు కంపెనీ తరపులేలు కానీ, ఇటు మేము పనిచేస్తున్న అధికారుల తరపులేలు కానీ, అటు నాయకులు కానీ, ఇటు ఎవరు కూడా మాకు ఒక అధికారం, మాకు ఇంత చిన్న వయసులోని ఇలాంటి ప్రభుత్వాల మీద మా మీద భారాలు పడుతుంటే మేము రేపొద్దున్న మా పిల్లలకు కానీ రాబోయే తరాలకు కానీ ఇలాంటి ఉద్యోగాలు మీరు చేయకండి, మీరు ఇలాంటి సేవలు చేయకండి, ఎందుకంటే మీ జీవితాలు అర్ధంతరంగా నాశనం అవుతాయి అని మాత్రమే మేము చెప్పగలుగుతాను. ఎందుకంటే అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ నియామకాల్లో చాలా అవకతవకలు జరిగాయి, ఈ విషయంలో మాత్రం నిర్దాక్షిణ్యంగా నిలిచిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖలో బడ్జెట్ లోపం కారణంగా ఈ వాహనాల సిబ్బంది కావచ్చు, ఆ వైద్యులకు ఈరోజు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఉన్నటువంటి ఒక స్పష్టతనిచ్చారు. కాకపోతే ఆ ఉద్యోగాన్ని నమ్ముకొని మాత్రం గత 3 ఏళ్ళుగా కుటుంబాన్ని పోషించుకుంటారు వారంతా కూడాను అర్ధాంతరంగా తొలగించడం పట్ల మాత్రం తీవ్ర ఆందోళన. అసలు ఎన్నాళ్ళుగా ఇందులో పనిచేస్తున్నారు, ఇప్పుడు తొలగించితే మీ కుటుంబం పరిస్థితి? సార్ మేము 2022 మే నెల 19 నుండి మేము విధులు నిర్వహిస్తున్నామండి.
గత ప్రభుత్వం ఎంతో శారీరకంగా రైతులు అందరూ పాడి రైతులు కానీ మోగజీవులు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఆ ఇబ్బందులు ఉండకూడదని గత ప్రభుత్వం పెట్టడం జరిగింది. అలాగే మాకు కూడా రిక్రూట్మెంట్ చేశారు, డ్రైవర్గా, పారామెడిక్గా, డాక్టర్గా. మేము కూడా తొలగింపు వెనక మాత్రం కేవలం గత ప్రభుత్వ హయాంలో నియమం జరిగిందన్న ఉద్దేశంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తొలగించారనుకోవచ్చా? 100% అండి. గత ప్రభుత్వం కక్ష సాధింపులో మేము బలైపోతున్నాం. మేము తినడానికి ఉండడానికి లేని నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళమండి. ఎందుకంటే ఈరోజు కక్ష సాధింపులు అనేది రాజకీయ పరంగా చూసుకోగలిగిన మాలాంటి చిరుద్యోగుల పైన కాదు, మేము తినడానికి ఉండడానికి లేని అలాంటి కుటుంబానికి చెందిన డ్రైవర్లమండి. మేము రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి. ఈరోజు అచ్చెన్నాయుడు సార్ దగ్గరికి వెళ్తే సరైన సమాధానం రాకపోవడంతో మా కుటుంబానికి సమాధానం చెప్పుకోలేక మేము ఇక్కడ టౌన్లోనే తిరుగుతున్నాం, కానీ ఇంటికి కూడా వెళ్ళని పరిస్థితి జరుగుతుందండి. మమ్మల్ని గవర్నమెంట్ ఆదరించాలండి. మేము మోగజీవులకి ఎంతో సహాయం చేయాలని మారుమూల ప్రాంతాల్లో ఒకప్పుడు డాక్టర్ లేకపోతే రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అలాంటి ఇబ్బందులు ఉండకూడదేమని మేము మారుమూల ప్రాంతాలకు కూడా వెహికల్ వెళ్ళి డాక్టర్ గారు, పారామెడిక్ గారు, డ్రైవర్ వెళ్ళి మేము ఎన్నో సేవలు అందించాం. మనిషి అయితే 108కి ఫోన్ చేసి వెంటనే రప్పించుకుంటారు, కానీ మోగజీవులకి ఆ కాలుకి కానీ ఏమైనా దెబ్బ తగిలి బాధ పెడితే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? మోగజీవులు చెప్పుకోలేవు. కాబట్టి మేము ఆ బాధను అనుభవించి ఫీల్ అయ్యి ఎన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మేము మోగజీవులకి ఎంతగానో ట్రీట్మెంట్ చేశామండి. కానీ ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, ఆదరించి మా కుటుంబాలు ఆదుకోవాలండి. లేదంటే మా పరిస్థితి అయోమయ పరిస్థితి ఉందండి. మూగజీవాలకు వైద్య సేవలు అందించడమే పాపమా అన్నటువంటి ఒక ప్రశ్న ఇస్తున్నారు. గత 3 ఏళ్లుగా మూగజీవాలకు బవళ్ళు రైతులకి సౌలభ్యం కోసం అందుబాటులోకి వచ్చారు. వైద్యులతో పాటు పారామిలిటరీ, అదేవిధంగా ఎవరైతే డ్రైవర్ కూడాను ఆ మూగజీవాలకు చేసినటువంటి సేవలకి ఇచ్చినటువంటి గుర్తింపు ఇదేనని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియామకం జరిగిందన్న ఉద్దేశంతో కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఈ 1100 మందిని కూడా అర్ధాంతరంగా రోడ్డును పడేసినటువంటి ఆ శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం మాత్రం పొంతలేని సమాధానంగా భావిస్తున్నారు. ఇళ్లకు వెళ్ళే పరిస్థితి లేదు. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు మాత్రం తీవ్ర మదనపాటు గురుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగితే వాటిని సరిదిద్దాలి, సరిదిద్ది వారికి ప్రత్యామ్నాయం చూపించి ఉపాధి కల్పించాలి తప్ప అర్ధార్థంగా ఇలా ఉద్యోగాన్ని తొలగించడం పట్ల మాత్రం చాలా ఆవేదన చెందుతున్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఏం చేసేలమ్మా మీరు ఇందులోన? అసలు టైమింగ్ ఏమైనా ఉండేదా మీకు ఈ మూగజీవాలకు సేవ చేసే నేపథ్యంలో? నేను పారామెడిక్గా చేశాను. 8 నుంచి 5 వరకు టైమింగ్స్ ఉండేవి. 5 దాటిన తర్వాత చేసిన రోజులు కూడా ఉన్నాయి. మాకు రాత్రి 7, 8 అయ్యే రోజులు కూడా ఉన్నాయి. సో ఆ మూగజీవాలకి సేవ చేసిన పాపానికి ఈరోజు మీకు ఇలా కొలువులను తొలగించే శాపంగా మారిందా? అంతే అనుకుంటున్నామండి. మేము కూడా ఎన్నో రోడ్డును పడిన తెలియని మూగజీవాలకు కూడా మేము చేసాము సేవని. దానివల్ల బాధగా ఉంది మాకు కూడా. కనుక రైతులకే కాకుండా స్ట్రీట్ అంటే యానిమల్స్ అంటే వాటిని కూడాను ఈరోజు సేవలు అందించే పరిస్థితి, వీటిని కూడా పరిగణనలో తీసుకుని కనీసం చర్చించే అవకాశం కూడా మీకు ఇవ్వలేదా? నా పేరు మోహన్ రావు అండి. నేను 1962లో పైలట్గా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో 2022 మే 19వ తేదీన మమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఏ రాజకీయ ఒత్తిడితో కానీ ఇంకెవరితో రికమెండేషన్తో కానీ రాలేదండి. జెన్యూన్గా మమ్మల్ని తీశారు. మేము ఒక సేవా దృక్పథంతో మాకు ఇచ్చే శాలరీ తక్కువైనా సరే గత 3 సంవత్సరాలుగా మేము చేస్తున్నామండి. చేసిన మాకు గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం అండి. మాకు చేసిన సేవను గుర్తించకపోగా ముందు రోజు ఒక మెసేజ్ పెట్టి మరుసటి రోజు మేము ఉద్యోగాలు తొలగించామనే ఒక మెసేజ్ పెట్టి మమ్మల్ని రోడ్డు మీద పడేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము కూడా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొలువులు జాతర నెలకొంటుంది, ఉపాధి కల్పనకి హామీ ఇస్తామని చెప్పారు. ఈ విషయం ఈ ఘటన చూస్తే కనుక ఈరోజు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణికి తప్ప కానీ కొలువులు ఇచ్చేదానికి మాత్రం సిద్ధంగా లేదని స్పష్టత ఉందా? అదే కనపడుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము చూస్తున్న మాకు జరిగిన అన్యాయం అనేది ఒక రకంగా చూసుకుంటే ఆ విధంగానే ఉందండి. దీనిలో ప్రభుత్వం అనేది మాకు ఒక సమాధానం, ఒక స్పష్టత అనేది ఇప్పటికీ ఇవ్వలేదండి. మేము మినిస్టర్ గారిని కలవటం జరిగింది, జేడీ గారిని కలవటం జరిగింది, పైన డైరెక్టర్ లెవెల్లో కూడా కలిసినా సరే వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాపర్ మాకు ఆన్సర్ అనేది రావట్లేదండి. వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ఆ శాఖ మంత్రి ఆదేశాలను తూచా తప్పకుండా ఆచరించుకుంటూ వస్తున్నారు, కానీ ఆ శాఖలో మీ సేవలు అందించుకున్న అధికారులు కూడా మీ గురించి వత్తాసు పలకట్లేదు. మినిస్టర్ గారే చెప్పారండి మాకు ఈ సంస్థ తాలూకా ఇది అవకతవకలు కొన్ని జరిగాయి, దానివల్ల మిమ్మల్ని ఆపడం జరిగింది,
నెక్స్ట్ ఏదైనా ఏజెన్సీకి ఇచ్చినా మిమ్మల్ని అయితే తీసుకునే పరిస్థితి అయితే నేను చూస్తానన్నారు, కానీ భరోసా ఉందా? ఆ భరోసా అనేది క్లారిటీ ఇవ్వలేదండి. ఆ భరోసా అనేది ఏదో క్లారిటీ ఇస్తే మేము ఇలా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి ఉండదు. మేము కూడా ఫ్యామిలీకి ఏం చెప్పాలనేది కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదండి. స్టిల్ ఈరోజు కూడా నేను వచ్చి రోడ్డు మీద మేమందరం వచ్చి ఉన్నాము అంటే దానికి కారణం ఈ ఒక్క సేవా దృక్పథంతో మేము ఈ ఉద్యోగం చేయటమేనండి. ఈ ఉద్యోగం నుంచి కానీ తొలగించే ఆలోచన, ఈ ప్రాజెక్ట్ తీసే ఆలోచన ఏమైనా ఉంది అనేసి అంటే అదే ప్రభుత్వం కల్పించుకొని ఈ ఉద్యోగాలు లేవు, ఈ ప్రాజెక్ట్ మేము రన్ చేయలేమనే ఒక విషయం అనేది మాకు క్లారిటీ ఇస్తే మేము మా కుటుంబానికి చెప్పుకునే, మేము ఓదార్పుగా మేము ఏదో ఒకటి చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. మేము చేసిన శాలరీస్ తక్కువ, మేము సేవా దృక్పథంతో చేయడం జరిగింది. ఒక ఆవుకు బాగాలేదు అంటే 3 కిలోమీటర్ల నుండి తీసుకొని వచ్చి ఒక హాస్పిటల్ పట్టుకెళ్ళడం అనేది జరగని పని అండి. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది ఇన్ని రోజులు మేము సేవా దృక్పథంతో చేసామండి. చేసినా సరే ప్రభుత్వం గుర్తించలేదండి దీన్ని. కనుక ఇలా పశువులకి మూగజీవాలకు సేవ చేసిన ఆ సిబ్బందిని ఇలా అర్ధాంతరం తొలగించడం ఏ విధంగా తీసుకోవచ్చు? 164 మందిని ఎమ్మెల్యేలు గెలిపించి రాష్ట్ర ముఖచిత్రం మార్చాలన్నటువంటి కూటమి పాలనలో ఇది కక్షిత ధోరణిలో భాగంగానే ఇది ఒక చర్యగా భావించవచ్చా? నమస్కారం అండి, నా పేరు రౌత్ సూర్యనారాయణ, భారతీయ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షునిగా నేను. ఇప్పుడు నిర్ధాంతరంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు అటు సెంట్రల్లోనూ ఇటు స్టేట్లోనూ కూడాను అండదండలుగా ఉంటుంది, ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. సంవత్సరానికి 20 అంటే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రజలకి ఇప్పిస్తామని అన్నారని యువతంతా కూడాను ఎంతో మక్కువతో వీళ్ళకి ఓట్లు వేసి ఈ రోజుకి ఈ పొజిషన్కి తీసుకురావడానికి కారణం ప్రజలు, ఈ ఓటర్లు అనే విషయాన్ని పాలకులు మర్చిపోతున్నారు. ఈ డిప్యూటీ సీఎం గారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలాదికి వేలగా గోశాలలు మేము పెట్టామని. ఇప్పుడు బాగున్న ఆవుల్ని తీసుకెళ్ళిపోయి గోశాలలో పెట్టామని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం కాదండి. బాగా లేని ఆవులని లేకపోతే మూగజీవులని వాళ్ళు ఉసురు పోసుకోకుండా వాటికి నిరంతరం కూడాను టైం పాల్చేటట్టు కూడా లేకుండాను, అలాగే చాలీని జీతంతో అదే మన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులు అయితే మాత్రం మనం చేయడం మానేస్తామని ఎంతో మానవతా దృక్పథంతో సర్వీస్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఒక రాత్రికి జీవో కాపీ అనేది రిలీజ్ చేసి వాళ్ళని తొలగించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1100 మంది కుటుంబాలు, అలాగే ఈ శ్రీకాకుళం జిల్లాలో చూస్తే సుమారు 70 మంది కుటుంబాలని రోడ్డు పాలన చేసే విధంగా చేస్తున్నారు. మా శ్రీకాకుళం జిల్లాలోనే సంబంధించిన శాఖ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా మేము మా హ్యూమన్ రైట్స్ తరఫున చెప్తున్నామండి. వీళ్ళకి మీకు ఇప్పుడు ఏదైతే కక్షపూర్వకంగా ఇది గత ప్రభుత్వం స్థాపించిన వ్యవస్థ కాబట్టి ఆ వ్యవస్థను తొలగించాలనే ఆలోచన మీలో ఉంటే దయచేసి వ్యవస్థను మైండ్లో తీసేసి ఈ ఉద్యోగులందరికీ కూడాను ఎన్నో ఖాళీలు ఉన్నాయి, ఎన్నో వేరే సంస్థల్లో కూడా ఖాళీలు ఉన్నాయి కాబట్టి అక్కడ వీళ్ళకి ఉపాధి కల్పించేసి వీళ్ళకి ఆదుకునే విధంగా చేయాలే తప్పించి ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చిరు ఉద్యోగుల మీద మూగజీవులు ఉసురు తీసుకునే విధంగా చేయకూడదని మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుతున్నామండి. చూస్తే కనుక 1962 పశు సంచార వాహనాలకు సంబంధించినటువంటి సిబ్బంది నిలుపుదల విషయంలో మాత్రం గత ప్రభుత్వ హయాంలో వారు నియమించబడ్డారు. చూస్తే కనుక ఏదైతే వెహికల్ అందుబాటులో లేకపోవడంతో ఆ పశువులను కూడా ఆటోల్లో తెచ్చే పరిస్థితి ఉంది. చూస్తే కనుక అదే పశువు వద్దకి ఈ వాహనం వెళ్ళి వాటిని ట్రీట్మెంట్ చేసే పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో ఈ 1100 మంది ఉద్యోగస్తులు కూడాను నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా తొలగించడం, ఇది కూడాను గత ప్రభుత్వ హయాంలో ఈ నియామకాల్లో చాలా లోపభూయిష్టాలు ఉన్నాయి, అక్రమాలు చోటు చేసుకునే అని చెప్పి ఒక కార్డు చూపించి వారిని తొలగించారు. రోడ్డును పడ్డ వీరందరూ కూడాను మంత్రి అచ్చెన్నాయుడిని కలిసినప్పుడు కూడాను ఈ ప్రాజెక్టు నడిపే పరిస్థితి లేదు, ఎందుకంటే నిధులు కొరత వెంటాడడంతోనే ఈ వాహనాలు నడిపే పరిస్థితి లేదని పొంతలేని సమాధానం ఇవ్వడం, మరోవైపు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా రోడ్డును పడడం, ఈ పరిణామాలన్నీ కూడాను వారి కుటుంబాల్లో మాత్రం ఈరోజు చీకట్లు అలుముకోవాలని చెప్పుకోవచ్చు. పశుసంవర్ధక శాఖలో ఇటువంటి దుశ్చర్యలు పాల్పడే విషయంలో మాత్రం శాఖాపరంగా సమగ్ర దర్యాప్తు జరిపి ఈ 1100 మంది సిబ్బందితో పాటు ఆ కుటుంబాల ఆర్థిక పరిపుష్టిని కూడా పరిణామాలు తీసుకొని వారికి ప్రత్యామ్నాయం చూపించాల్సిన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం కేవలం కక్షపూరిత చర్యల్లో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో నియమించబడ్డారు కాబట్టి వారిని తొలగించాలనే ఉద్దేశంతోనే రాత్రి తొలగించడం జరిగిందని ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో మంత్రి దీని విషయంలో పునరులిస్తారా లేకపోతే వీరి కుటుంబాలను ఏమైనా ప్రాధాన్యత తీసుకుంటారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.